చూడలేదు, దేవుడు మొహం ఒకటి అలా చూసుకుని ఉండిపోయాను అనమాట. నా లైఫ్ లో దేవుడిని ఇంత దగ్గర నుంచి చూస్తానని కూడా అనుకోలేదండి. వరల్డ్ బెస్ట్ ఫీలింగ్. నాకు ఎప్పుడు కంట్లోంచి ఇంకా నీళ్ళు వచ్చేసాయి అనమాట. దేవుడిని తలుచుకొని గోవిందా 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 అని గట్టిగా అరుస్తూ, అసలు ఈ ట్రస్ట్ డోనర్స్ కానీ ఎవరైతే ఈ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే అసలు అది మొత్తం ఓపెన్ చేసేస్తారమ్మా, మనం పట్టుకొని దండం పెట్టుకునే అంత పాసిబిలిటీ ఉంది. ఇది లైఫ్లో నాకు ఫస్ట్ టైం అసలు జయ విజయాలు దాటి లోపలికి వెళ్ళడం అనమాట. లోపలికి వెళ్తున్నాను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఆ ఫీలింగ్ అసలు ఇంకా నేను చెప్పలేకపోతున్నాను అనమాట. ఎంత స్వామివారిని ఎంతసేపు చూసాను అంటే ఎగ్జాక్ట్గా టైం చెప్పాలంటే 2 to 3 minutes చూసుంటానేమో దేవుడిని. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో thumbnail అయితే చూసేసారు కదండి. నేను ఈ వీడియోలో అసలు అంత దగ్గర నుంచి స్వామివారిని ఎలా చూడగలిగాను, అసలు ఏ టికెట్ బుక్ చేసుకున్నాను, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో మనకి May 25th అయితే టీటీడీ వాళ్ళు ఒక అఫీషియల్ అప్డేట్ తీసుకొచ్చారు కదా. ఎవరైతే డొనేషన్స్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు 300 టికెట్స్ అయితే సైడ్ కరెంట్ డే కోటాలో బుక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఇచ్చారు కదండి. ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్కి కలిపి మేమైతే 40,000 డొనేషన్ చేసి పక్కన పెట్టుకున్నామండి. అంటే ఏదైతే అది అవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాం కదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి, అప్పుడు మనం దర్శనాన్ని అవైల్ చేసుకుందాము, అప్పుడు కాకపోయినా ఇంకెప్పుడు వెళ్తే అప్పుడు అని చెప్పేసి మేమైతే డొనేషన్ అయితే చేసేసుకున్నాము. సో మనకి వన్స్ ఈ డొనేషన్ చేసిన తర్వాత 1 year లోపు ఈ దర్శనం అయితే అవైల్ చేసుకోవాలండి. డొనేషన్ చేసిన 1 year లోపు దర్శనం అయితే బుక్ చేసుకోవాలి. సో మేము చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం కదా అని చెప్పేసి ఒకసారి కాకపోతే ఒకసారైనా మేము దర్శనానికి బుక్ చేసుకోగలం టికెట్స్ అన్న కాన్ఫిడెన్స్తోని 40,000 అయితే డొనేట్ చేసేసామండి. దీన్ని శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అని చెప్పేసి అంటారనమాట. సో ఇదండి మాకు టికెట్ దొరికే పాసిబిలిటీ అనమాట. మాకు ఇది చాలా అంటే చాలా ప్లస్ అయింది. సో మేము థర్స్డే June 18th అయితే మేము డేట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ థర్స్డే రోజు మేము తిరుమలకి అయితే చేరుకున్నాం అనమాట. చేరుకున్న తర్వాత అక్కడ మేము ఆ రోజు దిగిన తర్వాత 8 o'clockకి or 8:30కి అంటే టైమింగ్ కొంచెం మార్చారనమాట. సో 8:30కి మేము టికెట్ అయితే కరెంట్ డేలో మనకి 300 టికెట్స్ పక్కన పెడుతున్నారని చెప్పేసి అన్నాను కదా, దాంట్లో ట్రై చేసామన్నమాట. సో టికెట్ అయితే చాలా ఈజీగా దొరికిందండి. అసలు అంత ఈజీగా దొరుకుతుందని మాకైతే అసలు హోప్ లేదనమాట. సో ఆ రోజు టికెట్ అయితే ట్రై చేసాము. ట్రై చేస్తే లక్కీలీ మాకైతే టికెట్ అయితే మా 4 మెంబర్స్ ఫ్యామిలీ 4 మెంబర్స్కి టికెట్ అయితే దొరికేస్తే మేము యాక్చువల్లీ 300 రూపీస్ టికెట్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది కదా, దానికి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో ఇది డొనేషన్ చేసున్నాం కదా, దొరుకుతాయేమో అని ట్రై చేస్తే టికెట్ అయితే దొరికిందనమాట. సో కరెంట్ డే మనం టికెట్ బుక్ చేసుకుంటే 4 o'clockకి ఈవినింగ్ అదే రోజు 4 o'clockకి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుందండి. సో మేము స్పెషల్ ఎంట్రీ దర్శనం స్లాట్ వచ్చేసరికి 9 o'clockకి బుక్ చేసుకున్నాం. సో ఎనఫ్ టైం ఉంది కదా అని చెప్పేసి 4 o'clock అయితే మనకి సేమ్ స్పెషల్ ఎంట్రీ దర్శనంకి ఎక్కడైతే పంపిస్తారో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈ ట్రస్ట్ ఓనర్స్ కూడా అలో చేసే ఎంట్రీ పాయింట్ ఉంటుందన్నమాట. ఇంకా టికెట్ తీసుకొని అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోపలికి అలో చేస్తారనమాట. మీకు ఒకవేళ టికెట్ ఎలా బుక్ చేసుకున్నాను ఏంటి అవన్నీ మీకు ఇన్ డీటెయిల్డ్ కావాలంటే నేను పక్కన ఇక్కడ స్క్రీన్ షాట్ కానీ లేకపోతే వీడియో కానీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. సో మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇంకా అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ మనకి టికెట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇంక కంపార్ట్మెంట్స్లోని పెడతారనమాట. ఎంత టైం పట్టింది అంటే మోర్ దెన్ 1 hour నుంచి 1.5 hour అంత టైం అయితే మనకి కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారనమాట. ఎందుకంటే మనకి ఇంకా ఎవరైతే ఆ రోజు డొనేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే కరెంట్ డేలో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే రికమెండేషన్ లెటర్స్ త్రూ వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ ఒకేసారి వదులుతారనమాట. అందుకు అందరూ ఒకేసారి వచ్చేసిన తర్వాత వదులుదామని చెప్పేసి ఆ కొంచెం టైం కూర్చోబెట్టారు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టినప్పుడు అసలు నేను ఎప్పుడు కాఫీ అన్నది ఇస్తారని నాకు తెలియదండి. ఇదే ఫస్ట్ టైం నేను కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు. నేను మామూలుగా సాంబార్ రైసో లేకపోతే కిచడీ లాంటిది పెడతారు కదండి, పొంగల్ లాంటిదో, ఇవే తిన్నాను. కానీ
ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా నేను కాఫీ అనేది తాగలేదండి. అదే ఫస్ట్ టైం కాఫీ తాగాను అనమాట కంపార్ట్మెంట్లో. చాలా బాగుంది కాఫీ టేస్ట్ కూడా. సో ఇంక కాఫీ తాగేసిన తర్వాత అలాగా 1.5 అవర్ అలా 1.5 అవర్ అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా వదిలేసారనమాట. వదిలేసిన తర్వాత అసలు మనకి మామూలుగా అయితే ఎప్పుడు 300 రూపీస్ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మనకి ఈ ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేసేసి సైడ్ నుంచి పంపిస్తారు కదా. కానీ ఈ ట్రస్ట్ డోనర్స్ కానీ ఎవరైతే ఈ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే అసలు అది మొత్తం ఓపెన్ చేసేస్తారన్నమాట. మనం పట్టుకొని దండం పెట్టుకునే అంత పాసిబిలిటీ ఉంది. పక్క నుంచి వెళ్ళాం అనమాట. ఇంకా నిజం చెప్తున్నానండి, పక్క నుంచి వెళ్ళాం అనమాట. ఇంకా నిజం చెప్తున్నానండి, ఇది లైఫ్లో నాకు ఫస్ట్ టైం అసలు జయ విజయాలు దాటి లోపలికి వెళ్ళడం అనమాట. ఆ ఫీలింగ్ అసలు ఇంకా నేను చెప్పలేకపోతున్నాను అనమాట. ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, అక్కడ లైన్లోకి ఎంటర్ అయినప్పుడు, లేకపోతే వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీ. అమ్మ ఫస్ట్ టైం నేను దేవుని దగ్గర నుంచి చూడబోతున్నాను. అసలు ఫస్ట్ టైం నేను జయ విజయాలు దాటి లోపలికి వెళ్ళిపోతున్నాను, దేవుని బాగా చూడాలి అని చెప్పేసి అనుకుని వెళ్ళాను. ఇలా జయ విజయాల దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు అసలు నా లైఫ్లో దేవుడిని ఇంత దగ్గర నుంచి చూస్తానని కూడా అనుకోలేదండి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ అదొక రకమైన ఫీలింగ్ అనమాట. సో ఇలా జయ విజయాల నుంచి లోపలికి వెళ్తున్నాను దేవుడి అలా దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే అసలు ఇంకా చెప్పలేకపోతున్నాను మీకు. చాలా అసలు వరల్డ్ బెస్ట్ ఫీలింగ్. నాకు ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాలేదు. దేవుడిని తలుచుకొని గోవిందా 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 అని గట్టిగా అరుస్తూ అసలు ఏం మొక్కుకోలేదు. అలా దేవుని చూసుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా అలా వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఒక 10 ఫీట్ లాంగ్, అంటే ఒక 10 ఫీట్ డిస్టెన్స్, 10 అడుగుల దూరం నుంచి దేవుని చూస్తుంటే అసలు మాటలు లేవండి. అసలు కంట్లోంచి ఇంకా నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. ఏంటో ఆ ఫీలింగ్ తెలీదు. ఇంకా దేవుడు ఆ దగ్గరికి వెళ్ళి ఇలా తిరిగి వెళ్ళిపోతుంటే చేతిలో ప్రసాదం పెట్టారు. ఎవరు ఏం చేస్తారు, ప్రసాదం పెడుతున్నారు, పువ్వులు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా చేయి చాపేసాను అంతే. అలా దేవుని చూసుకుంటే అలా వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. కానీ నాకు నచ్చలేనిది ఏంటంటే ఈ సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాగేసి తోసేస్తున్నారు అనమాట. రావాలని డిస్టర్బెన్స్. అంటే ప్రశాంతంగా అంత కట్టాము, అంటే దేవుడికే కడుతున్నాము, కానీ ప్రశాంతంగా దండం పెట్టుకోవాలని ఒక ఇదితో వెళ్తాం కదా. సో నాకు అది కొంచెం నచ్చలేదన్నమాట. లాగేయడం కానీ లేకపోతే రావాలని కంటిన్యూస్గా అరుస్తుండడం కానీ. అంటే అవును, వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా దర్శనం అవ్వాలి, మేము కూడా అంటే వచ్చేయాలి, ఎక్కువసేపు ఉండకూడదు. కానీ అంత దగ్గరికి వెళ్తున్నాం, దేవుణ్ణి బాగా చూడాలి అని చెప్పేసి వెళ్తున్నప్పుడు కొంచెం ఇలాంటివి ఇబ్బందికరంగానే ఉంటాయి. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అసలు ఆ మొహాన్ని చూద్దాం అంటే గుర్తు చేసుకుందాము అన్నా కూడా కనీసం చిన్నది కూడా గుర్తు రాలేదండి. చిన్నది కూడా గుర్తు రాలేదు అసలు. ఆ చుట్టుపక్కల చూసేద్దాం అసలు లోపల ఎలా ఉంటుంది, ఎప్పుడు వెళ్తాం, మళ్ళీ ఇంత డబ్బులు కట్టి అన్నీ అంటే కష్టం, అన్నీ ఒకేసారి చూసేయాలన్న ఇదితే వెళ్ళాను. కానీ ఆ దేవుడు మొహం ఒక్కటే నాకు చూడడానికి సరిపోయిందండి. దేవుని కింద నుంచి మీద పడు అసలు ఏం చూడలేదు, దేవుడి మొహం ఒకటి అలా చూసుకుని ఉండిపోయాను అనమాట. ఆ రోజు ఇంకా థర్స్డే నిజరూప దర్శనం దొరుకుతుందండి. అంటే దేవుడికి ఎటువంటి ఆభరణాలు లేకుండా ఇంకా నామం కూడా కొంచెం తగ్గించి పెడతారనమాట ఆ రోజు. సో ఆ నిజరూప దర్శనంలో దేవుని చూస్తున్నప్పుడు మనకి దూరం నుంచి చూస్తున్నప్పుడు చాలా గంభీరంగా, చాలా పెద్ద మనిషిలాగా అలా అనిపిస్తారు. కానీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చాలా అంటే మనం చూసినంతలా అనిపించదు అనమాట. సో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి. కానీ లైఫ్లో ఒక్కసారైనా మీరు కనుక మీ చేతిలో 10,000 ఉంటే కనుక ఖచ్చితంగా ఈ దర్శనానికి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళాలని. 40,000 కావాలరా. అది అంత అయిపోయిందన్నా, మళ్ళీ 40,000 చెప్తాను. నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇదండి నాకు ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్తో వెళ్ళిన తర్వాత నాకు దర్శనం ఎలా జరిగింది అన్నది వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ పోస్ట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతానండి. అండ్
ఏమో అండి, ఏవో చెప్పాలని ఈ వీడియో కూడా స్టార్ట్ చేశాను కానీ ఇంకా వన్స్ అటు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం బ్లాంక్ అయిపోయింది అనమాట. సో మీకేమంటే అక్కడ వచ్చింటే ఖచ్చితంగా నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ అయితే పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, నేను చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే రికమెండేషన్ లెటర్స్ త్రూ వస్తారో వాళ్ళు ఇంత దగ్గర నుంచి చూడరంటండి. ఎవరైతే మనకి ఆఫ్లైన్ డిప్ కానీ ఆన్లైన్ డిప్లో సుప్రభాతం సేవ లేకపోతే అర్చన తోమాల ఇలాంటి సేవలకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఇంత 10 feet దగ్గర నుంచి 10 అడుగుల దూరం నుంచి స్వామిని చూడగలుగుతారంట. రికమెండేషన్ లెటర్స్ త్రూ వచ్చిన వాళ్ళు కూడా అసలు ఇంత దూరం నుంచి చూడంట. రాముల వారి మేడ అని చెప్పేసి మనకి 3వ గడప నుంచి దర్శనం అయితే దొరుకుతుందంట. సో ఈ విషయం కూడా చెప్దామని అనుకున్నాను, ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి చెప్తున్నాను. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో బాయ్.